అబ్బా రీసౌండ్ వచ్చింది అనుకుంటున్నారా పిల్లలు? ఈరోజు రిజరెక్షన్ డే స్పెషల్ ఏంటో తెలుసా? మా సండే స్కూల్ పిల్లలందరితో కలిసి ఈరోజు సండే స్కూల్ చెప్తున్నాను రా. మధ్యలో మా పిల్లలు కూడా చూపిస్తాను, చూస్తూనే ఉన్నాడు. ఓకేనా? ఓకే పిల్లలు, వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవడానికి గాను ఒక ప్రేయర్ని చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుని భూమి మీదకి మా కొరకు పంపించడం ద్వారా, ఆయన మా పాపములన్నిటినీ సిలువలో మోసి మా కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన మరణాన్ని గెలిచి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా మాకు ఈరోజు ఇంత గొప్ప సంతోషం, ఈ గొప్ప రక్షణను మాకు అనుగ్రహించారు. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకే హృదయమార వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు సండే స్కూల్ అంతట్లో మాకు తోడుగా ఉండండి, మా అందరితో మాట్లాడండి. యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మనందరి కోసం ఒక మంచి రిజరెక్షన్ సాంగ్. పిల్లలు, ఏదేనిలో ఏమైంది సాంగ్ గుర్తుందా మీకు? ఎంతమందికి వచ్చు ఏదేనిలో ఏమైంది? ఎవరికి తెలీదా? పెద్ద పిల్లలకే తెలుసు. ఏదేనిలో ఏమైంది పాట చిన్నపిల్లలకు తెలీదా? సరే అయితే చెప్పండి, ఏదేనిలో ఏమైంది పిల్లలు? ఏదేనేంటక్క, అసలు ఎక్కడ ఉందక్క అది? మనం లాస్ట్ ఇయర్ మామిడి తోట పిక్నిక్ వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేశారా? అసలు ఏమీ లేని మామిడి తోటలోనే మీరు అంతా ఎంజాయ్ చేస్తే ఏదేని మనం ఎలా ఉండేది తెలుసా పిల్లలు? ఏదేని తోట దేవుని తోట. ఎవరి తోట? మనుషుల తోటలే అలా ఉంటే దేవుని తోట ఎలా ఉంటుంది చెప్పండి పిల్లలు, కదా? సో చాలా అందమైన తోట ఏదేని తోట. అయితే అందులో ఏమైందో తెలుసా మీకు? తెలీదా? ఏదేని తోటలో ఏమైందో ఈ పాట విందాం మరి, ఓకేనా? ఈ పాట వినుకుంటూ నేర్చుకుందాం. ఓకే, మరి సైలెంట్గా లెసన్ వినండి, ఓకేనా?
సరే, ఇంతకీ మీకు ఈ రిజరెక్షన్ డే ఏంటి, అసలు రిజరెక్షన్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది, ఎవరయ్యారు, ఏం జరిగింది, ఇవన్నీ తెలుసా మీకు? తెలుసా? రిజరెక్షన్ అంటే ఏంటి పిల్లలు? తెలీదా పిల్లలు? మీకు తెలుసా? రిజరెక్షన్ అంటే పునరుద్ధానం, అంటే చనిపోయిన వారు మళ్ళీ తిరిగి లేవడం కదా. ఇంతకీ ఎవరు చనిపోయారు, ఎవరు తిరిగి లేచారు, ఎందుకు తిరిగి లేచారు? మన కోసం, మన పాపాల కోసం. చూసారా మా సండే స్కూల్ పిల్లలు ఎంత స్మార్ట్ ఉన్నారు కదా పిల్లలు. అవును, మన పాపాల కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్యని క్షమించమని అడుగుతారో వాళ్ళందరి పాపాలు తీసేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు? మనల్ని పరలోకానికి తీసుకెళ్తారా? ఓ భలే తెలుసు మీకు విషయం. అంటే సో యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపాల కోసం క్షమాపణ, సారీ అని చెప్పడం ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంటా కాదా? అమ్మో చిన్నగంటారేంట్రా, చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. ఈ క్షమాపణ చాలా విలువైంది. క్షమాపణ విలువ తెలియకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు చెప్తా వినండి. ఈరోజు లెసన్ని జాగ్రత్తగా విందాం పిల్లలు. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఓకేనా? అయితే ఆ రోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఆ స్కూల్లో కొంచెం ఫ్రీ టైం దొరికేసరికి ఆట ఆడుకుంటూ ఉన్నారట. ఏదో ఒక ఆటలు ఆడుకుంటున్నారు. మీరు స్కూల్లో ఏం ఆటలు ఆడుకుంటారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చెప్పండి? అవుట్ ఇచ్చుకునే ఆట. అబ్బో, ఇంకా ఫుట్బాల్ ఇద్దరే ఆడతారా? ఇంకా కరెంట్ షాక్ ఆడుకునే వాళ్ళరా మేము చిన్నప్పుడు. మీకు తెలుసా కరెంట్ షాక్ ఆట? తెలీదా? అంటే నిజంగా కరెంట్ ఇస్తారనుకోకండి. ఇద్దరు పరిగెడతా ఉంటారు, ఒకళ్ళకి కరెంట్ అనగానే స్టాచ్యూ లాగా అయిపోతారు. ఓకేనా? తర్వాత వాళ్ళు వచ్చి షాక్ అంట. షాక్ అంటే రిలాక్స్ అయిపోయే వాళ్ళం. ఏంటో అప్పట్లో తెలియక రిలాక్స్ అంటే రిలాక్స్ అవ్వాలి కదా. సో అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏవేవో రకరకాల ఆటలు ఆడుకుంటారు కదా. అలాగా స్కూల్లో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఏమైందో తెలీదు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చేసింది పిల్లలు. ఏమొచ్చింది? మీకు కూడా గొడవలు వస్తాయా? స్కూల్లో ఫ్రెండ్స్ కొట్టుకునేటప్పుడు వస్తాయా? రావా? అబ్బా నైసి ఎంత మంచి పాప కదా. భార్గవ్ కూడా చాలా మంచి పిల్లోడు. రైట్, గుడ్. కానీ వాళ్ళిద్దరికి గొడవ వచ్చేసిందంటే పిల్లలు. ఇద్దరు స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికి చిన్నగా ఫైటింగ్ స్టార్ట్ అయింది అనమాట. నేను గెలిచాను రా అని చెప్పేసి ఇద్దరికి పెద్ద గొడవ అయిపోయింది అనమాట. ఆ చిన్న గొడవ కాస్త చాలా 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 పెద్ద గొడవ అయిపోయింది. ఇంతకీ వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో చెప్పలేదు కదా నేను. వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు పిల్లలు. ఏ క్లాస్ చదువుతున్నారు? 10th క్లాస్ చదివే అన్నయ్యల మధ్యలో డిషుమ్ అయిపోతుంది అనమాట. చిన్న గొడవ కాస్త పెరిగి 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 చాలా పెద్ద గొడవ అయిపోయి ఏమైందంటే ఇద్దరు బాగా కొట్టేసుకున్నారనమాట. ఎంత కొట్టుకున్నారంటే ఒక అన్నయ్య అందులో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడేమో, ఒక్కటేసారి గట్టిగా ఇలా గుద్దేసరికి ఈ చెస్ట్ మీద హార్ట్ మీద ఇలా గుద్దేసరికి ఆ అన్నయ్యకి ఒక్కసారి ఊపిరాడక కింద పడిపోయాడు అనమాట. కింద పడిపోగానే భయం వేసేసింది అన్నయ్యకి. అమ్మో ఏంటి ఇప్పుడు, ఏంటి, ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఒరే లెగరా అని చెప్పేసి లేపుతుంటే ఎంతకి లేవట్లేదంట పిల్లలు. ఎంతసేపు లేపినా సందేశ్ లేవట్లేదంట అన్నయ్య. అయితే దగ్గర కోసపు వచ్చేసి ఈ హార్ట్ మీద ఇట్లా నొక్కేశాడంట. ఇలా నొక్కితే ఏమన్నా లేస్తాడేమో అని చూస్తే లేవట్లేదంట. అమ్మో ఏమైంది వీడికి? ఆ టైంలోనేమో అక్కడ ఎవ్వరూ లేరు పెద్దవాళ్ళు. అమ్మ ఏమైపోయింది వీడికి, ఏమైపోయిందని టెన్షన్ పడిపోయి ఒకసారి బొక్కు దగ్గర ఇట్లా వేలు పెట్టి చూస్తే కాలాడట్లేదంట. ఒరే లేవరా ప్లీజ్ లేవరా అని ఎంత బతిమలాడినా ఎందుకు చెప్పండి, ఆ అన్నయ్య చనిపోయాడంట పిల్లలు. ఇక చూడండి అన్నయ్యకి చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. అమ్మో నా ఫ్రెండ్ని నేనే చంపేశానా? చూసారా పిల్లలు, స్కూల్లో గేమ్స్ ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆటలు ఆడుకునే సమయంలో మీరు సరదాగానే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అది కోపం అంతకంతకి పెరిగిపోయినప్పుడు మీరు ఏం చేస్తారో మీకు తెలియదు. సడన్గా తగలరాని చోట దెబ్బలు తగిలాయి అనుకోండి. చూసారా ఏమైపోయిందో? చంపేద్దాం అనుకున్నాడా అన్నయ్య? అనుకోలేదు. అనుకోకుండా ఫైటింగ్ జరిగింది. కానీ అనుకోని చోట తగలడం వల్ల అన్నయ్య చచ్చిపోయాడు అనమాట. ఇంకేముంది, వెంటనే స్కూల్ వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. గబగబా ఈ పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది తెలుసా? మన దేశంలో కాదులేండి. ఆ పిల్లలందరూ రివాల్వర్స్ మెయింటైన్ చేయడం, తుపాకీలు మెయింటైన్ చేయడం, ఆ తోటి పిల్లల్ని చంపుకోవడం అనేది కామన్ అయిపోయింది అనమాట.
ఇక పోలీసులు ఏం చేశారంటే ఇలాగే వదిలేస్తే వీళ్ళందరూ ఇట్లానే అయిపోతున్నారు, కాబట్టి వీళ్ళకి ఏదైనా గట్టి పనిష్మెంట్ ఇచ్చేసేయాలని చెప్పేసి ఆ కోర్టులో కేసులు అవన్నీ జరిగిన తర్వాత ఏం పనిష్మెంట్ ఇచ్చారు తెలుసా పిల్లలు? అన్నయ్యకి, ఆ ఫ్రెండ్ని చంపిన అన్నయ్యకి ఏ పనిష్మెంట్ వచ్చిందో తెలుసా? చెప్తా విను. అయితే ఏ పనిష్మెంట్ ఇచ్చారంటే, ఈ పిల్లోడు అసలు అంత కోపం, ఆ చిన్న వయసులో అంత కోపంగా తోటి ఫ్రెండ్ని చంపడం ఏంటి, ఇలానే చూస్తూ ఉంటే అందరు అదే నేర్చుకుంటారు. కాబట్టి ఈ పిల్లోడికి ఉరి శిక్ష వేసేయాలి. ఏం శిక్ష? ఉరి శిక్ష అంటే తెలుసా మీకు? ఏం చేస్తారు ఉరి శిక్ష? ఒక పెద్ద తాడు కట్టేసి వాళ్ళని ఆ తలను అందులో పెట్టేసి కింద స్టూల్ తీసేస్తారు, అప్పుడు హ్యాంగ్ అయిపోయి చనిపోతారు కదా నాన్న. అది చాలా పెద్ద పనిష్మెంట్ పిల్లలు. లాలో ఉన్న పనిష్మెంట్స్ అన్నిటికంటే కూడా పెద్ద పనిష్మెంట్, బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఊరి తీసి చంపడం అనమాట. ఓకేనా? సో ఆ దేశంలో చాలా స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకున్నారు, ఏంటంటే ఈ అబ్బాయిని ఊరేసేసి చంపేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత అన్నయ్య చాలా ఏడ్చాడనమాట. అయ్యో నా ఫ్యూచర్ అంతా ఇలా పాడైపోయిందేంటి. విచిత్రం ఏంటంటే అన్నయ్య బాగా చదువుతాడంట్రా. అన్నయ్య బాగా చదువుతాడు, ఇంట్లో కూడా మంచి పిల్లోడంట. పోనీ రౌడీలాగా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు అంటే కాదు, చాలా మంచి పిల్లాడు, బాగా చదువుతాడు. కానీ ఒక చిన్న కోపం చూసారా ఏం తీసుకొచ్చింది ఆయనకి? ఉరి శిక్ష రావడానికి కారణమైంది. పిల్లలు జాగ్రత్త, కోపంలో మనం ఏం చేస్తామో మనకు తెలియదు కదా. కోపం చాలా సివియర్ సర్కమ్స్టాన్సెస్ని తీసుకొస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ అన్నయ్యకి ఉరి శిక్ష పడింది. ఏడుస్తూ ఉన్నాడు. పేరెంట్స్ ఏడుస్తున్నారు, ఫ్రెండ్స్ ఏడుస్తున్నారు, టీచర్స్ కూడా అయ్యో ఆ బాబుకి ఉరి శిక్ష పడిందా, అయ్యయ్యో ఎట్లా అని చెప్పేసి అందరూ ఏం చేశారో తెలుసా? అందరూ ఆ జడ్జి గారికి ఒక పెద్ద లెటర్ రాశారంట. ఏం రాశారు? పెద్ద లెటర్. ఏ జడ్జి గారు అంటే ఈయనకి ఎవరైతే ఉరి శిక్ష వేశారో ఆ జడ్జి గారికి ఒక పెద్ద లెటర్ రాశారంట. సార్, ఈ బాబు నిజానికి చాలా మంచోడండి, ఈ బాబు అస్సలు ఎప్పుడు అలాంటి పనులు చేయడండి, అల్లరి పనులు చేయడండి, చాలా మంచి పిల్లోడండి. ఎందుకు జరిగిందో అనుకోకుండా అలా తప్పు జరిగిపోయింది. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఆ బాబుని క్షమించండి, ఈ ఒక్కసారికి ఆ బాబుని ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయడండి అని స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్, ఫ్రెండ్స్, ఇంకా అలా వాళ్ళ కాలనీ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, చుట్టాలు అందరికీ అబ్బాయి అంటే ఇష్టమేనంట పిల్లలు. కానీ చూసారా, ఒక్కసారి అలాంటి తప్పు చేసి ఇలాంటి శిక్ష తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి లెటర్స్ మీద లెటర్స్ రాశారు. ఎవరికి? జడ్జి గారికి. మనం అందరం రాస్తే ఒకవేళ ఆ జడ్జి గారు మనసు మారుతుందేమో, ఆ జడ్జి గారు బాబుని క్షమించేసి ఉరి శిక్ష క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళందరూ ఆయనకి లెటర్స్ రాశారంట. ఎన్ని లెటర్స్ వచ్చాయంటే పిల్లలు, జడ్జి గారు ఒకరోజు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లెటర్ మీద లెటర్ పెడితే ఎంత లెటర్స్ వచ్చాయంట. చూసి ఏంటి ఇన్ని లెటర్స్ ఒక్క రోజులో వచ్చేసేయండి నాకు అని చెప్పేసి ఓపెన్ చేస్తే, సార్ ఆ బాబుని క్షమించండి. ఇంకో లెటర్ తీస్తే, సార్ ప్లీజ్ మా స్టూడెంట్ని క్షమించండి. ఇంకొక లెటర్ తీస్తే, సార్ మా మనవాడిని క్షమించండి సార్. అలా ఏ లెటర్ చూసినా ఆ బాబు గురించే. అరే ఏంటి ఆ బాబు ఇంత మంచి పిల్లోడా, ఆ బాబు ఇంత మంచోడా, మరి ఇంత మంచోడు మర్డర్ ఎట్ట చేశాడు, ఎలా చంపాడు? నేనేమో పనిష్మెంట్ ఇచ్చేశాను, ఉరి శిక్ష వేయాల్సిందే అని చెప్పేశాను, మరి ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం అని ఆలోచించి, సరే ఎంతైనా చిన్నపిల్లోడే కదా, తెలుసో తెలియకో తప్పు చేశాడు, ఇంత మంచి సాక్ష్యం ఇస్తున్నారు కదా మంచి పిల్లోడు అని, కాబట్టి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తే ఎలా ఉంటుందబ్బా, సరేలే నాకు కూడా ఎందుకో మనసులో బాధగానే ఉంది, అంత చిన్నపిల్లోడికి ఉరిశిక్ష వేయాలంటే నాకు కూడా బాధగానే ఉంది, సరేలే క్షమించేద్దాం, ఈ పిల్లోడికి మరణ శిక్ష రద్దు చేసేద్దాం, క్యాన్సిల్ చేసేద్దాం, ఉరిశిక్ష వెయ్యొద్దు అని చెప్పేసి ఆయనే స్వయంగా లెటర్ రాశాడంటే పిల్లలు. అంటే జడ్జి గారే ఒక పేపర్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని ఆ లెటర్ మొత్తం ఈ బాబు తెలియక తప్పు చేశాడు, ఈ బాబు వాస్తవానికి మంచివాడే, కానీ అప్పుడు వచ్చిన ఆ కోపం వల్ల ఇలా చేశాడు, చాలామంది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ బాబుకి ఉరిశిక్ష వెయ్యొద్దు అని నేను సుప్రీంకోర్టు జడ్జి అయిన నేనే డెసిషన్ తీసుకున్నాను, ఆ బాబుకి మరణశిక్ష వెయ్యొద్దు అని చెప్పేసి రాసి సంతకం పెట్టేసి లెటర్ మంచిగా ఫోల్డ్ చేసేసి కవర్లో పెట్టేసి ప్యూన్ ట్రా అని పిలిచాడట. ప్యూన్ రాగానే ఎస్ సార్ అని చెప్పగానే ఈ లెటర్ని ఆ ఉరిశిక్ష వేసిన అతని దగ్గర తీసుకెళ్ళి ఇవ్వండి, అతని ఉరిశిక్ష రద్దయిపోతుంది అని చెప్పి, కాదు
నువ్వు వద్దులే, నేనే వెళ్తా, నేనే వెళ్ళి ఈ లెటర్ ఇచ్చి ఇంకెప్పుడు ఇలా చేయకు అని నేనే చెప్తా అని చెప్పేసి జడ్జి గారే స్టార్ట్ అయిపోయారా. ఎవరైనా జడ్జి గారు తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఇదిగో మన దగ్గర లాయర్ అక్క ఉంది కదా, కుట్టి అక్క జడ్జి గారు ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళనమ్మో, జడ్జి అంటే ఎంత పెద్ద హోదా తెలుసా, కలెక్టర్ గారు లాగా. ఓకేనా? అలాంటిది ఆ జడ్జి గారే ఇంతమంది ప్రేమ అబ్బాయి గెలుచుకున్నాడా, నేను కూడా అబ్బాయితో వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి ఆయనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు. ఎవరి దగ్గరికి? తప్పు చేసిన అన్నయ్య దగ్గరికి. ఎవరి దగ్గరికి? తప్పు చేసిన అన్నయ్య దగ్గరికి వెళ్దామని ఆ లెటర్ జేబులో పెట్టుకొని, నా వైపు చూడాలి, ఆ లెటర్ జేబులో పెట్టేసుకొని తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ జైలుకి వెళ్ళారు పిల్లలు. ఎక్కడికి? అమ్మో, జడ్జి గారు జైలుకి రావడం అంటే అసలు ఎంత వండర్ తెలుసా. రారు వాళ్ళు యాక్చువల్గా. ఓకేనా? జడ్జి గారు ఇప్పుడు జైలుకి వచ్చారు. జైలుకి వచ్చి పలానా బాబు ఎక్కడుంటాడు అని అడిగి ఆ బాబు ఉన్న సెల్లోకి, ఆ బాబు ఉండే రూమ్ ఉంటుంది కదా, ఆ బాబు ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళారంట పిల్లలు. రూమ్ దగ్గరికి వెళ్ళగానే అందరూ అలర్ట్ అయిపోతారు. జడ్జి గారు వచ్చారు, ఎవరు మాట్లాడదు అని చెప్పేసి అంత నిశ్శబ్దంగా అందరూ డిసిప్లిన్గా ఉన్నారట. ఆ జడ్జి గారు ఆ బాబు దగ్గరికి వచ్చాడంట. బాబు దగ్గరికి వచ్చి ఇదిగో బాబు అని ఇలా తీసి ఆ లెటర్ని ఇలా ఇవ్వబోతున్నాడంట పిల్లలు. నా వైపు చూడాలి అందరూ. ఆ లెటర్, జేబులో ఉన్న లెటర్ ఇలా తీసి ఆ అన్నయ్య ముందు ఇలా పెట్టగానే ఆ అన్నయ్య అప్పటిదాకా కూర్చొని ఏడుస్తాడు. అయిపోయింది, ఇవాళ లాస్ట్ డే, నేను ఇవాళ చచ్చిపోబోతున్నాను, ఈ రోజుతో నా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి అప్పటిదాకా కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. ఆ జడ్జి గారు ఎప్పుడైతే వచ్చి హలో బాబు ఇదిగో దిస్ ఈజ్ ఫర్ యూ అని ఇలా తీస్తూ ఉన్నాడో లేదో వెంటనే లేచి ఛీ మీరందరూ ఇంతే, అసలు ఎప్పుడు జైలులోకి వచ్చి ఏసైని నమ్ముకోండి అని చెప్తారు. నాకేం అక్కర్లేదు, అసలు ఆ ఏసఐ ఉంటే నేను ఈరోజు ఇలా ఎందుకుంటాను, వెళ్ళిపోండి, నాకు అవసరం లేదని చెప్పేసి చెడమడ తిట్టేశాడంట్రా. ఎవరిని? పాపం ఆ విషయం అన్నయ్యకి తెలియక జైలుకి చాలామంది సువార్త చెప్పడానికి వెళ్తుంటారే, ఎవరో పాస్టర్ గారు అనుకున్నాడు అనమాట. పాస్టర్ గారు అనుకుని ఆ లెటర్ తీసి ఇట్లా ఇస్తుంటే నాకేమక్కర్లే, పోండి, అసలు మీకు సమయం లేదు, సందర్భం లేదు, నేను చచ్చిపోబోతున్నాను, నేను ఏడుస్తుంటే మీరు వచ్చి సువార్త కాగితం తెస్తారా ఇప్పుడు నా దగ్గరికి, మీరందరూ అంతే అట్లా డామ్ డేమ్ అని తిట్టేసి పంపిస్తే జడ్జి గారు ఇట్లా షాక్ అయిపోయాడనమాట. అలా చూసి అలా ఇవ్వాలనుకున్న పేపర్ని మళ్ళీ జేబులో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట పిల్లలు. చెప్పండి, ఆ పేపర్లో ఏముంది పిల్లలు? ఆ పేపర్లో ఏముంది? అతన్ని ఉరిశిక్షని క్యాన్సిల్ చేయాలనే పర్మిషన్ ఉంది అందులో కదా. కానీ ఆ అన్న ఏం చేశాడు? దాన్ని తీసుకోలేదు, దాన్ని ఓపెన్ చేయలేదు, దాన్ని చూసి దాన్ని పొందుకోలేకపోయాడు కదా. ఆ చేతి దాకా వచ్చిన దాన్ని తీసుకోకపోవడం వల్ల ఆ జడ్జి గారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. చాలా కోపంగా, చాలా బాధగా, చిచ్చి వాడు బ్రతికే అవకాశం వాడి చేతి దాకా వస్తే వాడు తీసుకోలేకపోయాడు, వీడు నిజంగా ఉరిశిక్ష పడాల్సిందే వీడికి అని చెప్పేసి సీరియస్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలు. అలా ఇంటికి వెళ్ళిపోతూ ఆ జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్కడున్న పోలీసులు గబగబా పరిగెత్తుకుని వచ్చి బాబు ఏంటి జడ్జి గారు ఏం చెప్పారు నీకు అంటే, ఆయన జడ్జి గారా అన్నాడంట. అప్పుడు అన్నయ్య ఏంటి ఆయన జడ్జి గారా అంటే, అవునయ్యా జడ్జి గారా, ఏం మాట్లాడారు నీతో అంటే, ఆయన జేబులో నుంచి ఏదో పేపర్ తీసాడండి, నేనేమో ఆయన ఏదో పాస్టర్ గారు అనుకొని పోండి ఇక్కడ నుంచి నా ముందు వెళ్ళిపోండి అని చెప్పేసి చెడమడ తిట్టి పంపించేశానండి అంటే, అయ్యో ఎంత పని చేసావు బాబు. ఆ జడ్జి గారు ఏం తీసుకొచ్చారో తెలుసా? నువ్వు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన పర్మిషన్ తీసుకొని వచ్చారు జడ్జి గారు. ఇప్పుడు నువ్వు ఆ పర్మిషన్ని నువ్వే వద్దనుకున్నావా? అయ్యో ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు, ఇవాళ నీకు ఉరిశిక్ష ఫైనల్ అని చెప్పగానే ఇక చూడండి పిల్లలు, అన్నయ్య ఎట్లా ఏడ్చాడంటే అంతకుముందు దాకా ఏడ్చిన దానికంటే ఎంతో ఎక్కువ ఏడ్చాడట. అయ్యో నేను బ్రతకడానికి అవకాశం నా ముందుకు వస్తే నేను దాన్ని రిజెక్ట్ చేశానా, అది నాకు అవసరం లేదు అని చెప్పేసి నేనే తోసేసానా అని చెప్పేసి ఇంకా 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 ఏడ్చాడు. అయితే ఏ లాభం? ఇప్పుడు ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు ఏడవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు కదా. సో ఇక అన్నయ్యకి ఉరిశిక్ష రెడీ చేసేసారా. ఓకేనా? పైనుంచి చాలా ఇంతలా ఉండే ఒక తాడుని రెడీ చేసేసి ఆ స్టూల్ మీద అన్నయ్యని నిలబెట్టారు. ఎప్పుడైనా చూసారా మీరు? ఉరిశిక్ష వేసే ముందు ఒక బ్లాక్ క్లాత్ ఇలాగా తల మీద కప్పేసి తీసుకొచ్చి స్టూల్ మీద నిలబెడతారు. ఓకేనా? బాబు నీ చివరి కోరిక ఏమైనా ఉందా అంటే, ఉంది సార్ అని చెప్పాడట.
ఒక్కసారి ఈ బ్లాక్ క్లాత్ తీసేస్తారా, నా తలకు వేసిన ముసుగు ఒక్కసారి తీస్తారా అని చెప్పాడట, అని అడిగాడట. సరే అని పాపం చచ్చిపోయే ముందు ఏదైనా అడిగితే వాళ్ళు ఏం కాదనరు అనమాట, తీరుస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు అన్నయ్య ఒకే ఒక్క కోరిక కోరాడు. అందరూ ఇలాగే మీలాగా అందరు ఎదురుగా నిలబడి ఉన్నారు, అతని ఉరి శిక్షణ గురించి అందరూ బాధపడుతూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఒక్కసారి ఆ బ్లాక్ మాస్క్ తీసేయమని చెప్పగానే పోలీసులు వచ్చి ఆ మాస్క్ తీసేశారా. తీసేసినప్పుడు అన్నయ్య వాళ్ళందరినీ చూస్తూ ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆ అన్నయ్య అన్నాడు, ఈరోజు నా చివరి రోజు, ఈ క్షణం నా చివరి క్షణం. ఇప్పుడు మరికొన్ని క్షణాల్లో నేను చనిపోబోతున్నాను. అయితే నేను ఎందుకు చనిపోతున్నానో తెలుసా మీకు? నేను తప్పు చేసి చనిపోవట్లా. ఈరోజు నేను చనిపోతుంది తప్పు చేసి కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని రిజెక్ట్ చేసినందుకు చనిపోతున్నాను. క్షమాపణ నా దగ్గరకు వచ్చింది, నేను దాన్ని వద్దు అనుకున్నాను, దాన్ని వెనక్కి తిరిగి పంపించేశాను, అందువల్ల ఇప్పుడు నేను చనిపోతున్నాను. సార్ నన్ను చంపేయండి అని చెప్పేసి మళ్ళీ ఆ బ్లాక్ మాస్క్ వేసుకున్నాడు. ఆ రోజు ఆ అన్నయ్య ఉరి వేయబడి చనిపోయాడనమాట. ఆ రోజు నిజంగానే ఆ అన్నయ్య ఉరి శిక్ష ద్వారా చనిపోయాడు. సో పిటి కదా పిల్లలు, చాలా బాధ వేస్తుంది కదా, వింటుంటే చాలా బాధ అనిపించింది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ అన్నయ్య ఎందుకు చనిపోయాడు? ఏం చెప్పాడు అన్నయ్య? అంటే తప్పు చేశాడు నిజమే, కానీ తప్పుకి క్షమాపణ వచ్చిందా లేదా తన దగ్గరికి? వచ్చింది కదా. ఆ క్షమాపణని నేను యాక్సెప్ట్ చేయలేదు, ఆ క్షమాపణని నేను తీసుకోలేదు, ఆ క్షమాపణ నాకు వద్దు అని చెప్పేసి నేను రిజెక్ట్ చేసి పంపించేశాను, అందుకోసం చనిపోతున్నాను నేను ఈరోజు అని చెప్పాడు అన్నయ్య. కరెక్టే కాదా మాట? నిజమేనా పిల్లలు? అవునా? నిజానికి ఆ రోజు అన్నయ్య తప్పు చేశాడు, దానికి చనిపోవాలి. కానీ చనిపోవాల్సిన అతను బ్రతికే అవకాశం వచ్చిందా రాలేదా? అతను ఆ పనిష్మెంట్ నుంచి తప్పించబడే అవకాశం వచ్చిందా రాలేదా? చెప్పాలి, వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి ఆ అన్నయ్య ఏం చేశాడు? నాకేం అక్కర్లేపో అన్నాడు కదా. సరే, ఇప్పుడు నా వైపు చూడండి అందరూ ఒకసారి. పిల్లలు, ఇప్పుడు భూమి మీద జరుగుతుంది కూడా ఇదే, తెలుసా? ఏంటో తెలుసా? మనుషులందరూ పాపం చేశారు. ఏం చేశారు? మనందరం ఏం చేస్తున్నాం చెప్పండి? అవును, పాపం అంటే ఏం చెప్తాను నేను ఎప్పుడు? చెప్పండి, పాపం అంటే ఏంటి? దేవుడు చెయ్యొద్దన్న పనిని చెయ్యడమే పాపం కదా. మరి దేవుడు చెయ్యొద్దన్న పని మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం కదా. సో పాపం చేసిన వాళ్ళకి ఏం రావాలి? మరణం అనే శిక్ష రావాలి కదా. సో ఇప్పుడు మనందరం దేనికి అర్హులం? మరణం అనే శిక్ష మనందరికీ రావాలి కదా నాన్న. అయితే మనల్ని దేవుడు మంచి వాళ్ళగానే పుట్టించాడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? నేను మనుషులందరినీ మంచి వాళ్ళగానే పుట్టించాను, మధ్యలో వాళ్ళ సాతాను గడి మాట విని తప్పులు చేసి పాపం అంటించుకున్నారు అన్నాడు అనమాట. ఓకేనా. సో మనందరం పుట్టినప్పుడు, అంటే యేసయ్య మనల్ని సృజించినప్పుడు అందరం మంచి వాళ్ళమే. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చామో పాపం మనల్ని పాడు చేసేసింది, అది మనల్ని శిక్షకు అప్పగించింది అనమాట. ఓకేనా. అయితే ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి జడ్జి గారు ఉన్నారు. ఒక జడ్జి గారు ఎవర్రా? పరలోకంలో తండ్రి అయిన దేవుడు మనందరినీ చూసి, సరే వీళ్ళందరినీ తెలుసో తెలియకో తప్పు చేశారు కదా, వీళ్ళందరూ చచ్చిపోతే నాకేం సంతోషం, వీళ్ళందరూ నాతో పరలోకం రావాలని కదా వీళ్ళందరినీ తయారు చేసుకున్నాను నేను, మరి వీళ్ళందరూ చచ్చిపోయి నరకానికి వెళ్తే నాకు సంతోషమా? కాదు. కాబట్టి నా ఓన్లీ సన్ జీసస్, నా ఒక్కడైన కొడుకు కుమారుడు యేసయ్యని భూమి మీదకి పంపిస్తాను. ఆయన వెళ్ళి వీళ్ళందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి ఆ లెటర్ రాస్తాడు, క్షమించమని ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ని నా దగ్గరికి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ పనిష్మెంట్ని నేను క్యాన్సిల్ చేసేస్తాను అనుకుని యేసయ్యని భూమి మీదకి పంపించారు. అర్థమైందా యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చారో? అర్థమైందా పిల్లలు? ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చి మనందరి పాపాలన్నిటి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఇదిగో శ్వేత చేసిన తప్పులన్నీ నేను మోస్తున్నాను, శ్వేతని పనిష్ చేయొద్దు. రీతు చేసిన తప్పులన్నిటినీ నేను మోస్తాను, రీతుని పనిష్ చేయొద్దు. మింటూ చేసిన తప్పులన్నిటినీ నేను మోస్తాను. ఇలాగా మనందరి తప్పులన్నిటినీ ఆయన సిలువలో మోసి, అమ్మో సిలువలో ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు కదా నాన్న కదా. మంచిగా సార్ రండి సార్ రండి సార్ అని చెప్పేసి అలా అన్నయ్యని కనుక ఊరేసినట్టు సింపుల్గా చంపేశారా యేసయ్యని? కదా, పెద్ద పెద్ద
కదా, పెద్ద పెద్ద మేకులు కుచ్చారు, ఒళ్ళంతా దెబ్బలు కొట్టారు, ఆయన ఒళ్ళంతా రక్తం కారిపోయి ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద కొట్టారు, చాలా ఇంకా సిలువను ఆయన వీపు మీద పెట్టినప్పుడు కదా, సిలువను మోసుకుంటూ ఒక కొండెక్కినప్పుడు యేసయ్య ఎంత పెయిన్ అనుభవించారు కదా నాన్న. ఇదంతా ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు ఈయన? ఆ జడ్జి గారు ఆయనే జైలు దగ్గరికి వెళ్ళారంటే మనం ఎంత అమ్మో చాలా గ్రేట్ అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు దేవుడైనా, కానీ ఇప్పుడు యేసయ్య దేవుడై ఉండి ఎవరి దగ్గరికి వచ్చారు పిల్లలు? మన దగ్గరకు వచ్చారు. మన పాపాలన్నిటినీ సిలువలో మోసి మన కోసం ప్రాణం పెట్టి ఆయన మన పాపాలన్నిటినీ తన రక్తంతో కడిగేశాడు. దేంతో పిల్లలు? ఎందుకంటే మన పాపాలు వాటర్తో పోవు, మన పాపాలు ఏంట్రా విమ్ సోపుతో పోవు, మన పాపాలు హార్పిక్తో పోవు, మన పాపాలు యాసిడ్తో కూడా పోవు పిల్లలు. అంత భయంకరమైన పాపాన్ని ఆయన దేంతో కడిగారో తెలుసా? ఆయన రక్తంతో కడిగారు. దేంతో కడిగారు? ఆయన సిలువలో కార్చిన రక్తంతో మన ప్రతి పాపాన్ని యేసయ్య కడిగేశారనమాట. కడిగేసి ఇప్పుడు మంచిగా ఇప్పుడు సాతానికి ఎక్కడ మన మీద నేరం మోపడానికి ఛాన్స్ లేకుండా చేసేసి ఆ లెటర్ మంచిగా ఫోల్డ్ చేసేసి ఆయన ఇప్పుడు మనందరి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎవరి దగ్గరికి? నా దగ్గరికి తీసుకొచ్చారు. అక్క నీ దగ్గర తీసుకొచ్చారా? అన్న నీ దగ్గర తీసుకొచ్చారా? అక్క నీ దగ్గర తీసుకొచ్చారా? మేము ఏం చేసామంటే మన దగ్గరికి క్షమించే లెటర్ వచ్చేసింది. వేసే నాకు కావాలి, వేసే ఆ లెటర్ నాకు ఇచ్చేయండి వేసే అని నేను ఆ లెటర్ తీసుకున్నాను పిల్లలు. ఆ లెటర్ తీసి చూడగానే ఏముంది తెలుసా? శ్వేత నా బిడ్డగా మారింది కాబట్టి ఆమె పాపాలన్నిటినీ నేను కడిగేశాను, ఇప్పుడు ఆమెకి మరణం లేదు అని రాసి వేసే సంతకం పెట్టిందనమాట అందులో. అరే అవునా, అమ్మో అయితే నేను వెంటనే ఏసే దగ్గర నా పాపాలన్నీ ఒప్పేసుకుని నేను ఏసే బిడ్డగా మారిపోతా. ఎందుకంటే ఏసయ్య బిడ్డగా మారితేనే శిక్ష ఉండదు. చెప్పండి పిల్లలు, ఏసే బిడ్డగా మారితేనే శిక్ష ఉండదన్నమాట. శిక్ష నుంచి తప్పించబడతాం. ఆ విషయం నాకు అర్థమే. కానీ వెంటనే మోకరించేసి నేను చాలా తప్పులు చేశాను, అమ్మ నాన్న మాట వినలేదు, అబద్ధాలు ఆడా, మోసాలు చేసా, దొంగతనం చేసా, చిన్న దొంగతనాలు చేసా, ఏసే క్షమించండి ఏసే అని నేను ఏసేకి సారీ చెప్పేసా పిల్లలు. ఎప్పుడైతే ఏసేకి అట్లా సారీ చెప్పానో నేను ఏసే బిడ్డగా మారిపోయాను. ఏసే నా హృదయంలోకి వచ్చేసారు. ఇక సాతాను గడికి నా మీద ఎట్లాంటి ఇది లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను సాతాను మాట వినట్లేదు. ఎవరి మాట వింటున్నాను? ఏసయ్య మాట వింటున్నాను. కాబట్టి సాతాను గడి దెబ్బకి పారిపోతాడు. ఏసయ్య ఉన్న దగ్గర సాతాను ఉంటాడా పిల్లలు? ఉండడు కదా, దెబ్బకి వాడు పారిపోయాడు. ఇప్పుడు నేను ఏసయ్య బిడ్డను అయిపోయాను, నాకైతే ఏ పనిష్మెంట్ లేదు పిల్లలు, ఐఎమ్ ఫ్రీ. మరి మీరు ఏసయ్య మీ దగ్గరికి ఆ లెటర్ని తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకుంటారా? నాకేమక్కర్లేదు పో అని అన్నయ్యలాగంటారా? ఎవరు ఏసయ్య ఇచ్చే లెటర్ వద్దంటారు? చెప్పండి, చేతులు ఎత్తండి. అరే అందరికి కావాలా లెటర్? అందరూ తీసుకుంటారా? కానీ పిల్లలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చాలామందికి ఏసయ్య దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారనే విషయం తెలియక మాకు ఏసయ్య వద్దు, ఏమొద్దు, ఏం అక్కర్లేదు మాకని ఏసయ్యని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ అన్నయ్యలాగా. ఆ అన్నయ్యకి జడ్జి గారు అనే విషయం తెలియదు కదా, తెలియక ఏం చేశాడు? నాకేం అక్కర్లేదు పో అని రిజెక్ట్ చేశాడు కదా. అలాగే ఈ లోకంలో కూడా చాలామంది ఎందుకు యేసయ్యని ద్వేషిస్తున్నారు, ఎందుకు యేసయ్య అక్కర్లేదు అంటున్నారంటే ఆయన దేవుడనే విషయం తెలియదు వాళ్ళకి. ఆయన వాళ్ళ కోసం కూడా చనిపోయాడనే విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళ కోసం కూడా ఆయన ఆ లెటర్ తీసుకొచ్చాడనే విషయం తెలియదు వాళ్ళకి. మరి మీకు తెలుసా? యేసయ్య నిజమైన దేవుడని ఎంతమందికి తెలుసు పిల్లలు? యేసయ్య నిజమైన దేవుడని ఎంతమందికి తెలుసు? అరే మీ అందరికీ తెలుసా? మరి తెలిసినప్పుడు ఏం చేయాలి? పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. యేసయ్య నిజమైన దేవుడు అని నమ్మితే, యేసయ్య నా పాపం కోసం సిలువలో ప్రాణం పెట్టారు అని నమ్మితే మనం ఏం చేస్తాం? యేసయ్య దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతాం. పిల్లలు ఏదో నిజంగా యేసయ్య లెటర్ ఇచ్చి మనకు పోస్ట్ చేస్తారు అనుకోకండి. యేసయ్య రాసిన లెటర్ ఏంటో తెలుసా? యేసయ్య మన కోసం రాసిన లెటర్ ఏంటో తెలుసా పిల్లలు? దేవుని వాక్యం. ఏంటిది? ఇందులో ఉంటుంది
అర్థమైందనమాట యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో, అలా తప్పులు చేసిన మానవుల కోసం యేసయ్య ఎలా చేశారు, ఏం చేశారు, అవన్నీ కూడా ఇందులో ఉంటుంది. ఇదే యేసయ్య మనకి ఇచ్చే లెటర్, ఇంకొక వేరే లెటర్ ఏదో పోస్ట్లో వస్తుంది అనుకోకండి, ఓకేనా? సో ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ఈ వాక్యంలో మన తప్పులు కనబడుతున్నప్పుడు అవును యేసయ్య నేను ఈ తప్పులు చేస్తున్నాను యేసయ్య అని క్షమించమని అడుగుతారో, వాళ్ళు ఆ క్షమాపణ లెటర్ని యాక్సెప్ట్ చేసినట్టు. పిల్లలు, మరి మీరందరూ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రిజెక్ట్ చేస్తారా? శశాంక్, ఆ క్షమాపణని మీరు క్లెయిమ్ చేసుకుంటారా? అవును యేసయ్య అది నా పాపమే, నన్ను క్షమించండి యేసయ్య అని మీరు యేసయ్యని అడుగుతారా? నాకేం అక్కర్లేదు పో అని చెప్పేసి యేసయ్యని వద్దనుకుంటారా? యేసయ్యని అడుగుతారా? ఎంతమంది వాళ్ళ యేసయ్యని క్షమించమని అడుగుతారు చెప్పండి పిల్లలు? నిజంగా? ఓకే, ఒక మాట, ఒకవేళ ఆ క్షమాపణ నాకు వద్దు అన్నాం అనుకోండి, ఏం జరగబోతుంది మీరే చెప్పేయండి? మరణం తర్వాత నరకం. నరకంలో ఎన్ని రోజులు ఉంటారు? జస్ట్ అట్లా పిక్నిక్ లాగా వెళ్ళి ఒక 4 రోజులు ఉండి వచ్చేస్తారా? కాదు కదా, ఎన్ని సంవత్సరాలైనా జీవితానికి అంతం ఉండదు అక్కడ, ఓకేనా? యుగ యుగాలు ఆ మండే అగ్నిగుండంలోనే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. సో క్షమాపణ ఎంత విలువైందో తెలుసా పిల్లలు? క్షమాపణ మనల్ని శిక్ష నుంచి తప్పిస్తుంది, మనల్ని మరణం నుంచి తప్పిస్తుంది, మనల్ని నరకం నుంచి తప్పిస్తుంది. చెప్పండి, క్షమాపణ మనల్ని వేటి నుంచి తప్పిస్తుంది? శిక్ష నుంచి తప్పిస్తుంది, మరణం నుండి తప్పిస్తుంది, నరకం నుంచి తప్పిస్తుంది. ఒకవేళ ఆ క్షమాపణను వద్దు అనుకున్నాం అనుకో, మనం దేన్ని కోల్పోతాం తెలుసా? మనం దేన్ని నష్టపోతాం తెలుసా? ఆ అన్నయ్య ఆ రోజు ఆ క్షమాపణ వద్దు అనుకునేసరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కదా. పిల్లల వైపు చూడండి, క్షమాపణ వద్దనుకునే వాళ్ళు ఏమేమి నష్టపోతారో తెలుసా? ఇక్కడ నేను పెద్ద అక్కయ్యలు అన్నయ్యలను అడుగుతున్నాను, ఓకేనా? మీరు యేసయ్య మీకు ఇచ్చిన క్షమాపణని యాక్సెప్ట్ చేశారా? చేస్తే మీరు రక్షించబడతారు. ఒకవేళ క్షమాపణని యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏమేం పోగొట్టుకుంటామో వినండి. నెంబర్ 1, క్షమాపణని యాక్సెప్ట్ చెయ్యని వాడు రక్షణని పోగొట్టుకుంటాడు. దేన్ని? క్షమించమని అడిగితే రక్షించబడతాం కదా. సో చెప్పండి, క్షమాపణని ఒప్పుకోని వాడు, క్షమాపణని యాక్సెప్ట్ చేయని వాడు దేన్ని నష్టపోతాడు? రక్షణని పోగొట్టుకుంటాడు. రక్షించు అని అడిగితే ఎవరైనా మనల్ని రక్షిస్తారు కదా నాన్న. ఒకవేళ అలా అడగకపోతే, ఎవరు రక్షించే వాళ్ళు లేకపోతే అందులోనే చచ్చిపోతాం కదా నాన్న. సో ఎవరైతే క్షమాపణను అడుగుతారో వాళ్ళు రక్షించబడతారు. క్షమాపణ అడగకపోతే రక్షణని పోగొట్టుకుంటారు. రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు దేన్ని పోగొట్టుకుంటారు? నిజంగానే ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. చెప్పండి, రక్షణని పోగొట్టుకుంటారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. మూడోది ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. దేన్ని? నా వైపు చూడండి, దేన్ని పోగొట్టుకుంటున్నాం తెలుసా పిల్లలు? నిత్య జీవం, యుగ యుగాలు ఆనందంగా ఉండే ఆ ఇటర్నల్ లైఫ్ని మనం పోగొట్టుకుంటున్నాం. మరి మీకు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం చెప్పండి రా? జూ పార్క్ వెళ్ళడం ఇష్టం, ఇంకా పిక్నిక్ వెళ్ళడం ఇష్టం. ఇంకా సమ్మర్లో నేను పిక్నిక్ ఎవరు తీసుకెళ్తారమ్మా అసలు? ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇష్టం కదా. ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర లేరనుకోండి, హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనగానే ఏమంటారు మీరు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. ఎన్ని రోజులు ఉంటారా? మీకు ఇష్టమైన పిక్నిక్లోనో జూ పార్క్లోనో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనో ఎన్ని రోజులు ఉంటారు మీరు? 10-15 రోజులు. ఆ 10-15 రోజులు చక్కగా హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయలు తింటాం, అమ్మమ్మ చేసే పప్పలు తింటాం, అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా బొజ్జ పెంచేసి తర్వాత ఏం చేస్తాం? స్కూల్స్ రీఓపెన్ అనే మెసేజ్ రాగానే ఏం చేస్తాం? మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఇలా సాడ్ ఫేసెస్ వేసుకొని మళ్ళీ బుక్స్ బ్యాగ్ చూడగానే బోల్డ్ అంత దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా హోంవర్క్స్ ఉన్నాయి కదా. అవన్నీ చూడగానే మళ్ళీ ఏడుపు వచ్చేసి మళ్ళీ రాసుకొని మళ్ళీ 59 రోజుల సెలవుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఏంటి? దుఃఖము, బాధ, వేదన. అంటే ఆ సంతోషాలన్నీ ఎన్ని రోజులు పిల్లలు? కొద్ది రోజులే. కానీ పరలోకం అలా కాదు తెలుసా మీకు?
పరలోకంలో యుగ యుగాలు ఆనందం ఉంటుంది, యుగ యుగాలు సంతోషం ఉంటుంది. ఏసైతో కూర్చుంటాం, ఏసైతో మాట్లాడతాం, ఏసై ఒళ్ళో కూర్చుంటాం, ఏసై పాటలు పాడుకుంటాం. ఇక నేను చెప్తూ ఉంటాను కదా, పరలోక రాజ్యంలో బంగారు రోడ్లు ఉంటాయి, బంగారు సింహాసనాలు ఉంటాయి, బంగారు కిరీటాలు ఉంటాయి, బంగారు ఉయ్యాలు ఉంటాయి. ఇక చూసుకోండి పిల్లలు, ఇక నిద్రపోయే పని లేదు, ఆకలేస్తుందని తినే పని లేదు, రోగాలు రావు, డాక్టర్తో పని లేదు, ఇక ఏది అవసరం లేదు అక్కడ. ఎంజాయ్, ఆటలే ఆటలు, పాటలే పాటలు. మరి అలాంటి పరలోక రాజ్యం మీకు కావాలా? ఓకేనా? క్షమాపణను రిజెక్ట్ చేస్తే మనం ఏం పోగొట్టుకుంటామో తెలుసా? ఆ నిత్యం ఆనందంగా ఉండే ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అంతేకాదు, మధ్యలో ఇంకోటి ఉందిరో, క్షమాపణను వద్దు అనుకుంటే మనం ఏం పోగొట్టుకుంటామో తెలుసా? చనిపోయి తిరిగి లేచే అవకాశాన్ని పోగొట్టుకుంటాం. యేసయ్య మరణించి ఎన్నో రోజు తిరిగి లేచారు పిల్లలు? 3వ రోజు తిరిగి లేచారు. ఎందుకు తెలుసా? అసలు ఆయన దేవుడు, ఆయనకి చనిపోవాల్సిన అవసరం లేదు, ఆయనకి తిరిగి లేవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు తిరిగి లేచారో తెలుసా? మన కోసం. అబ్బా, జాషువా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నాడు కదా ఇవాళ. రైట్. ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచారో తెలుసా? ఎవరైతే క్షమాపణ యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే యేసయ్య బిడ్డలుగా మారుతారో, వాళ్ళు కూడా ఒకరోజు ఇలాగ చనిపోయి తిరిగి లేస్తారని చూపించడం కోసం ఆయన ఇదంతా చేశారు. ఓకేనా? సో ఇప్పుడు మన కళ్ళకి క్లియర్గా ఉంది ఏమని? నేను ఆ క్షమాపణను యాక్సెప్ట్ చేస్తే, నేను యేసయ్యని క్షమించమని అడిగితే యేసయ్య నా పాపాలన్నింటినీ క్షమించేస్తారు, నేను యేసయ్య బిడ్డగా మారిపోతాను. ఇప్పుడు నాకు శిక్ష లేదు, మరణం లేదు, నరకం లేదు, నేను కూడా యేసయ్యలాగానే ఒకరోజు తిరిగి లేస్తాను. పిల్లలు, మీ అందరికీ తెలుసా యేసయ్య మళ్ళీ రాబోతున్నారని? రాకడలో ఏమవుతుందని పాడుకున్నాం రా మనం? నమ్మిన వారు ఎత్తబడతారు. ఇందాక ఏదేనలో ఏమైంది పాట పాడుకున్నాం కదా, రాకడలో ఏమవుతుంది, నమ్మిన వారు ఎత్తబడుదురు. ఎత్తబడడం అంటే ఏంటి పిల్లలు? మళ్ళీ మనం కూడా తిరిగి లేస్తాం. ఎవరిలాగా? నమ్మండి నాన్న, ఇదేమి స్కిట్ కాదు, ఇదేమి ఏదో ఏమోలే కల కాదు, ఇట్లా కాదు, ఇది నిజం. యేసయ్య భూమి మీదకి వచ్చారా రాలేదా? యేసయ్య శిలువలో ప్రాణం పెట్టారా పెట్టలేదా? యేసయ్య 3వ దినాన తిరిగి లేచారా లేవలేదా? అలాగే యేసయ్య మళ్ళీ తప్పకుండా వస్తారు. వచ్చి ఏం చేస్తారో మనందరినీ కూడా మరణం నుంచి తిరిగి లేపి తీసుకెళ్తారు. ఇది పునరుత్థానం. చెప్పండి, ఏంటిది? పునరుత్థానం. మనం కూడా పునరుత్థానమే, మళ్ళీ తిరిగి లేస్తాం. ఇది చెప్పడం కోసం యేసయ్య మళ్ళీ 3వ దినాన తిరిగి లేచారు. మరణం మీద నాకు జయం ఉంది అని చెప్పడం కోసం యేసయ్య 3వ దినాన తిరిగి లేచారు. ఇప్పుడు మనం కూడా అమ్మ యేసయ్య తిరిగి లేచారు కదా, నేను కూడా తిరిగి లేస్తాననే ఒక హోప్ మనలో ఉంది. ఒకసారి ఏమైందంటే పిల్లలు, మన చర్చ్లో ఒక అక్క డెలివరీకి హాస్పిటల్ అడ్మిట్ అయిందనమాట. ఓకేనా? హాస్పిటల్ అడ్మిట్ అయింది, బాగా ఏడుస్తుంది, బాగా భయపడుతుంది. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? అరే భయపడకు, నేను డెలివరీ అయ్యాను, నాకు 2 పిల్లలు పుట్టారు, మా మమ్మీ నన్ను కన్నది, నేను మా పాపని కన్నాను, మేమే కాదు ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ప్రతి స్త్రీ కూడా పిల్లల్ని కంటూనే ఉంది, నువ్వు కూడా కంటావు, భయపడద్దు అని చెప్పగానే అక్కకి ధైర్యం వచ్చేసింది. అవును కదా, ఈ భూమి మీద పుట్టిన ఆడవాళ్ళందరూ డెలివరీ అవుతూనే ఉన్నారు, కంటూనే ఉన్నారు, వాళ్ళు ఏం చచ్చిపోవట్లే కదా, నేనెందుకు భయపడాలి, నాకు కూడా డెలివరీ అవుతుందిలే అని అక్క ధైర్యం తెచ్చేసుకుంది. మనసులో చిన్న ప్రేయర్ చేసుకోగానే మంచిగా చిన్న బేబీ పుట్టేశాడు అనమాట. సో ఇప్పుడు నేను కూడా డెలివరీ అయ్యాను, నువ్వు భయపడుకో అని చెప్పేసరికి అక్కకి ఏమొచ్చింది పిల్లలు? ధైర్యం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, యేసయ్య కూడా మరణించి తిరిగి లేచారు. ఇప్పుడు మనందరికీ ఏం రావాలి? అదే ధైర్యం. యేసయ్య తిరిగి లేచారు కదా, నేను కూడా తిరిగి లేస్తాను ఒకరోజు. కాబట్టి ఈ భూమి మీద ఉండే కొద్ది రోజులు నేను ఎందుకు భయపడాలి? ఈ భూమి మీద ఉండే కొద్ది రోజుల కోసం నేను ఎందుకు బాధపడాలి? అర్థమైందా పిల్లలు? సో క్షమాపణని యాక్సెప్ట్ చేస్తే మనకేం దొరుకుతుందో తెలుసా? రక్షణ దొరుకుతుంది, ఇంకా యుగ యుగాలు సంతోషంగా ఉండే అవకాశం దొరుకుతుంది, ఇంకా పునరుత్థానం అనే ఒక గొప్ప పవర్ మనం సంపాదించుకుంటాం. అర్థమైందా? క్షమాపణని మనం పొందుకోవడం ద్వారా మనకు దొరికే ప్రెషస్ గిఫ్ట్స్ అనమాట. ఆ పునరుత్థానం అయితేనే మనం ఆ నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకుంటాం. అర్థమైందా? అందరూ పునరుత్థానం అవుతారు రోయ్, కాకపోతే పునరుత్థానం అయ్యి పరలోకాన్ని సంపాదించుకుంటారు. యేసయ్యని నమ్మని వాళ్ళు నరకానికి, శిక్షకి వెళ్ళిపోతారు. చెప్పండి, నమ్మిన వారు ఎత్తబడుదురు, మరి నమ్మని వారు శ్రమల పాలవుతారు, శిక్షను పొందుకుంటారు.
ఓకేనా పిల్లలు? సో ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ చెప్పండి? క్షమాపణని యాక్సెప్ట్ చేయటం. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టావు, అబ్బా నువ్వు ఎంత మంచి దేవుడు అని నోటితో చెప్పడం మాత్రమే కాదు నాన్న, ఆ క్షమాపణ యేసయ్య నీకు నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి యేసయ్య బిడ్డలుగా మారినప్పుడు మీకు ఆ రక్షణ దొరుకుతుంది, ఆ పునరుత్థానమై మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఓకేనా? అది యాక్సెప్ట్ చేయని అన్నయ్య ఉరిశిక్ష వేయబడి చనిపోయాడు కదా. సో మీరెవ్వరు అలా ఉండకూడదు. ఓకేనా? ఒకరోజు యేసయ్య రెండో రాకళ్ళు వస్తారు కదా, అప్పుడు ఇక్కడ నన్ను నమ్మిన పిల్లలు ఎవరు? మీరు రండి, నా వైపు రండి, నమ్మిన వాళ్ళందరి పక్కకి వెళ్ళిపోండమ్మా అన్నప్పుడు అవునా ఏసీ ప్లీజ్ ఏసీ నేను కూడా వస్తా ఏసీ అంటే మీకు సండే స్కూల్లో అక్కలే అంతగానో అరిచి 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 మొత్తుకొని చెప్తే విన్నావా? ఇప్పుడు అవకాశం లేదు, వెళ్ళిపోయిక నువ్వు వెళ్ళిపోయి ఇంకా అని పంపించేస్తారు మనల్ని. అమ్మో ఆ రోజు రావద్దు పిల్లలు మనకి కదా. సో మనం ఇక్కడ ఉండగానే, సండే స్కూల్లో ఉండగానే మీరు ఏం చేయాలి? యేసయ్య ఇచ్చిన క్షమాపణని పొందుకోవాలి. చెప్పండి, నాలా చెప్పండి. యేసయ్య ఇచ్చిన క్షమాపణను పొందుకోవాలి. మళ్ళీ యేసయ్య ఇచ్చిన క్షమాపణను పొందుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఫైనల్గా చెప్పండి, దాని ద్వారా మనం ఏం పొందుకుంటాం? ఆ క్షమాపణ యాక్సెప్ట్ చేస్తే మనకు దొరికే గిఫ్ట్స్ ఏంటి? రక్షణ, పునరుత్థానం, నిత్య రాజ్యం, నిత్య పరలోక రాజ్యం. ఓకేనా? మరి ఆ రాజ్యంలో ఉండాలనుకుంటున్నారా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు. ఈరోజు ఈ పునరుత్థాన దినాన మేము మీ క్షమాపణను గురించి, మీరిచ్చిన విలువైన క్షమాపణ గురించి వినడానికి సహాయం చేశారు. వందనాలు. నిజమే, దేవాది దేవుడివైన మీరు మా కోసం మీరే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చారు. మీరే సిలువలో మా ప్రతి పాపాన్ని మోసి ఆ క్షమాపణ లెటర్ని మా కోసం ఇస్తే ఈ లోకం అంతా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా చాలాసార్లు వాటిని రిజెక్ట్ చేస్తున్నాం. తండ్రి క్షమించండి. ఈరోజు ఎంతమంది పిల్లలైతే ఆ క్షమాపణ నాకు కావాలి అని దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారో, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, అంగీకరిస్తున్నారో, ఆ ప్రతి బిడ్డను మీరు క్షమిస్తున్నందుకు వందనాలు. ఎవరు నీ వద్దకు వచ్చి క్షమాపణ అడుగుతారో ఆ ప్రతి ఒక్కళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీ పిల్లలుగా చేసుకుంటారు. శిక్ష నుంచి, మరణం నుంచి, నరకం నుంచి తప్పించి రక్షించి పరలోక రాజ్యాన్ని ఇస్తారు, మీ పునరుత్థాన శక్తిని ఇస్తారు. కనుక ప్రభా, మీరు చేసిన ఇంత మంచి కార్యాన్ని బట్టి హృదయమారా వందనాలు చెల్లిస్తున్నాం. మా పిల్లలు ఎవ్వరూ నరకం పాలవద్దు ప్రభా. మేమందరం, మా పిల్లలందరం పరలోక రాజ్యంలో ఉండాలి. దాని కొరకు మీరు మాకు సహాయం చేయమని, ఈ విన్న మాటలు ఎప్పుడు వాళ్ళ హృదయంలో మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ రిజరెక్షన్ డే పిల్లలు. ఓకే, సూపర్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. పిల్లలు అందరం కలిసి మరొకసారి చెప్దామా? ఫాలో మీ, యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క. బాయ్ బాయ్, టాటా, సీ యూ. బాయ్ పిల్లలు.